హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నార్మల్ మిషన్తో బ్లౌజ్కి వర్క్ ఎలా వేసుకోవచ్చు, చెమికీల వర్క్ ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఏంటి వర్క్ అని చెప్పి ఇక్కడ పార్సల్ ఓపెన్ చేస్తున్నాను అని అయితే అనుకోకండి. సో దానికి లింక్ అయితే ఉంది. ఏంటంటే మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను మీషోలో శారీ ఒకటి ఆర్డర్ పెట్టించుకున్నానండి. సో శారీ వచ్చి ఇది చాలా బాగుంది శారీ అయితే. సో శారీ బాగుంది అనేసి నేను కూడా పెట్టుకున్నాను. సరే బ్లౌజ్ కూడా బాగా వస్తుంది కదా అనుకుంటే 2 పీసెస్ బ్లౌజ్ అయితే వచ్చింది. అంటే బ్యాక్ ఫ్రంట్ ఒక పార్ట్, హ్యాండ్స్ వర్క్ ఒక పార్ట్ అన్నట్లు. సో హ్యాండ్స్ అయితే బాగా ఇచ్చాడండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అయితే నెక్ డిజైన్ ఏమీ లేదు, జస్ట్ బ్యాక్ బుట్టీస్ ఇచ్చి వదిలేశాడు. నాకైతే ఏంటిలా ఉంది, మనకి ఫ్రంట్ కూడా కొంచెం నెక్ లైన్ వస్తే బాగుండేదేమో అని ఉండి నేను దాన్ని స్టిచ్ చేయలేదు, అలాగే పెట్టాను. సో మళ్ళీ ఆలోచిస్తే ఎందుకు మనమే చెమికీలు ఎలాగో దీంట్లో ఉన్నాయి, చెమికీస్ ఉన్నాయి కదా, సో వీటిని మనమే కుట్టుకోవచ్చు కదా అని ఆలోచించి మళ్ళీ నార్మల్ మిషన్తోనే నేను దీనికి నెక్ బార్డర్ అయితే స్టిచ్ చేశాను. సో అది నేను మీకు చూపిస్తాను. మీరు ప్లెయిన్ బ్లౌజెస్ మీద కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని అప్లై చేసుకున్నారంటే కూడా చాలా బాగుంటుంది. సో చూసారా, ఇది హ్యాండ్స్ ఎంత హెవీగా ఇచ్చాడో. హ్యాండ్స్ అయితే ఇది చాలా తక్కువ అనిపించిందండి నాకు శారీ తెచ్చుకున్నాక. అంటే వచ్చిన తర్వాత ముందైతే ఎక్కువ పెట్టేసానేమో అనిపించింది, కానీ శారీ వచ్చిన తర్వాత అయితే మాత్రం నేను చాలా హ్యాపీ. సో ఎందుకంటే మంచి సిల్క్ అయితే ఉంది శారీ కూడా. సో ఇది చూసారా, బ్యాక్ పార్ట్ ఇదనమాట. నేను ఇది కూడా నెక్ అనేది నేను బార్డర్ వేసుకుంటాను. ఫ్రంట్ అయితే అసలు ఏమి ఇవ్వలేదండి. సో నేను ఇక్కడ ఇచ్చిదారం అని తెచ్చుకున్నాను. మీరు షాప్లో వెళ్ళి డోరీ థ్రెడ్ అని కానీ లేదంటే ఇచ్చిదారం అని కానీ అడిగితే మీకు షాప్లో ఇస్తారు. దీన్ని బాబిన్లోకి ఇలా చుట్టుకోవాలి. మరి టైట్గా చుట్టుకోకూడదండి. అలాగే బాబిన్ ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా ఇలా కొంచెం వదులుకుంటూ చుట్టుకోవాలి. సో ఇలా చుట్టుకున్న తర్వాత 2 బాబిన్లకి అయితే చుట్టుకునేసేయండి. తర్వాత లైనింగ్ కట్ చేసేసుకోండి. మీకు కనుక లైనింగ్ అంటే కటింగ్ అవి రాదు అనుకుంటే కామెంట్లో చెప్తే ఎలా కట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఎలా మార్క్ చేసుకోవాలో అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ పార్ట్కి మాత్రం ఇలా కట్ చేసుకొని దాన్ని ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో లైనింగ్ దాన్ని పెట్టి మార్క్ చేసుకుంటున్నాను. మీకు కటింగ్ రాదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్ చేస్తే నేను ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట నెక్స్ట్ వీడియోస్లో అలా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను ఇక్కడ డ్రా చేసుకున్నా. ఏదంటే నాకు మనకి రైట్ సైడ్ వస్తే సరిపోతుంది కదా, కుడివైపు కావాలి కాబట్టి సో కుడివైపుకి వచ్చేలాగా నేను మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇది పైకి వస్తుంది. సో ఇలా ఉండనియండి. కుట్టేటప్పుడు ఇది మనం లోపల వైపు నుంచి కుట్టుకురావాలి. ఎందుకు అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ డిజైన్ నేను ఏం పెట్టట్లేదండి, జస్ట్ లైన్స్ మాత్రం వేస్తున్నాను. ఈ కింద మనకి హ్యాండ్కి కింద లైన్ ఇచ్చారు కదా, అలా ఇక్కడ వచ్చిన కట్స్ కూడా నేనేం పెట్టట్లేదు. సో పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే, నాకు అంత హెవీగా ఏమొద్దు, జస్ట్ సింపుల్గా నాకు నెక్ ప్లెయిన్ లేకుండా ఉంటే చాలు అనుకున్నా అంతే. సో ఇప్పుడు బాబిన్ని ఇలా థ్రెడ్ బాగా చుట్టుకొని ఈ బాబిన్ కేసులో పెట్టి మిషన్లో పెట్టేసుకోండి. అందుకంటే ముందు ఈ కేస్ని కొంచెం ఇక్కడ స్క్రూ ఉంది కదా, దీన్ని కొంచెం లూజ్ చేసుకోండి. మనకి ఈ ఇచ్చిదారం అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఈజీగా రావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది, లేకపోతే తెగిపోతుంది అనమాట. ఏదంటే సూదిలో దారం తెగిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కింద పెట్టేసుకోండి. కింద పెట్టేసి మీరు పాదాలు ఏమీ తీయాల్సిన అవసరం లేదండి. జస్ట్ దీని బాబిన్లో థ్రెడ్ వేసుకొని ఆ స్క్రూ కొంచెం లూజ్ చేసి పెట్టేసుకుంటే వర్క్ ఈజీగా వేసేసుకోవచ్చు. సో స్టిచ్చే కదా అని మీరు అనుకోవచ్చు, కాదండి, నేను దీని చుట్టూ చెమికీలు కూడా వేస్తున్నాను. అది ఎలాగో కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒకసారి ఇక్కడ నేను మామూలు మిషన్ థ్రెడ్డే వేసానండి, పై వైపుకు చూసారు కదా మిషన్ థ్రెడ్డే. సో తిప్పిస్తే మనకి చూడండి ఎంత చక్కగా అయితే ఇది వచ్చేసింది, వర్క్ లాగా వచ్చేసింది, అంటే ఒక కాడకుట్టులాగా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఎడమ వైపు బ్లౌజ్ వచ్చేలాగా పెట్టుకున్నాను, అంటే ఇది లోపలికి వెళ్ళిపోయే భాగం అనమాట. కన్ఫ్యూషన్ ఏమీ అవ్వకండి, నేను మార్కింగ్ ఎడమ వైపుకి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు మనకి కింద వైపు వస్తుంది అనమాట వర్క్. సో పైన మనకి లోపలికి వెళ్ళిపోయేది పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను క్లియర్గా మీకు చెప్తున్నాను. ఇక్కడ 3 లైన్స్ వేసుకున్నాను, ఎందుకంటే నేను 3 లైన్స్ కుట్టి మధ్యలో 2 లైన్స్ చెమికీలు వేద్దామని. సో చెమికీలు కూడా నేను మిషన్లోనే కుడుతున్నానండి, చేతితో కుట్టేంత ఓపిక అయితే లేదు నాకు. సో చూడండి, ఇప్పుడు ఇలా చూసారా, ఇది ఎడమ వైపుకి వస్తుంది. మీరు ఇలా పెట్టుకొని చూస్తే కూడా ఎడమ వైపుకి వస్తుంది, కానీ దీన్ని రివర్స్ చేస్తే పై భాగం అనేది కుడి వైపుకి జరిగిపోతుంది. ఎలా అనేది కూడా మీరు
వీడియోలో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. చూసారా, ఇలా తిప్పిస్తే మనకి కుడివైపుకి వచ్చేస్తుంది. అంటే మన వర్క్ అనేది పై వైపుకి కుడివైపున వచ్చేస్తుంది అనమాట. అలా కాదు, కుడివైపుకే వేసుకున్నారనుకోండి, తిప్పించినప్పుడు అది ఎడం వైపుకి వెళ్ళిపోతుంది. అంటే లోపల బయట అన్నట్లు అనమాట. సో ఇప్పుడు నార్మల్గా మనం ఎలా అయితే కుట్టుకుంటామో అలాగే, కాకపోతే మిషన్ యొక్క కుట్టు సైజ్ అనేది మనము పెంచుకోవాలి. చిన్న కుట్టు కాకుండా పెద్ద కుట్టు పెట్టుకొని వేసేసుకోండి. మీకు మిషన్లో కుట్టు సైజెస్ ఉంటాయి కదా, సో వాటిని మార్చుకోండి, సరిపోతుంది. లూజ్ కుట్టు వేసేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది, చూడ్డానికి అందంగా. చూసారా, ఒక లైన్ వేసేసాం. సో ఇలాగే 3 లైన్స్ నేను ఇక్కడ మార్క్ చేశాను కదా, మీరు కూడా ఎంత వెడల్పు కావాలి అన్నది పెట్టుకొని మార్క్ చేసుకోండి. నేను ఒక చెమికి పట్టే అంత పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. మీరు ఒక 2 లైన్స్ చెమికి లైన్స్ వేసుకుంటామంటే 2 లైన్స్ పెట్టేంత కూడా వదిలి మార్క్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఎంత చక్కగా వచ్చిందో కదా, మన కాడకుట్టులాగా. సో ఇప్పుడు ఇక్కడ నేను దేవదాస్ చెమికీలు అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఇవి నేను సూది దారంతో కుట్టలేనండి. సో అందుకని గమ్తో అతికిచ్చేస్తున్నాను. ఫస్ట్ ఇలా గమ్తో అతికిచ్చేసి తర్వాత మిషన్లో కూడా కుట్టేసినామంటే స్టాండర్డ్గా ఉండిపోతుంది. మనం సూది దారంతో కుట్టాల్సిన పని లేకుండా. ఇది అతికేయడం కంటే కుట్టడం బెటర్ కదా అక్క అని మీరు అనొచ్చు. కాదండి, కుట్టడం మనం చాలాసేపు కుట్టుకుంటూ రావాలి, అతికేయడం చాలా తొందరగా అతికిచ్చేయచ్చు. నాకు ఫ్రంట్ పార్ట్ 2 లైన్స్ అతికేయడానికి 10 మినిట్స్ పట్టిందండి, బ్యాక్ 20 మినిట్స్ పట్టింది. హాఫ్ అన్ అవర్ నాకు చెమికీలు అతికించడానికి పడితే మిగతా వర్క్ మొత్తం నాకు ఒక 20 మినిట్స్లో అయిపోయింది. అంటే 1 అవర్ లోపే నాకు మంచి అందంగా ఉన్న బ్లౌజ్ నార్మల్ మిషన్ మీద వర్క్ రెడీ అయిపోయింది. సో మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయాలి. ఎందుకంటే మీరు చేసే కామెంట్స్, లైక్స్ నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుందన్నమాట. వీళ్ళకి నచ్చుతుంది, ఇంకొంచెం బాగా చేయాలి అని కదా. సో చూడండి, ఇప్పుడు అతికించేసాను అన్నీ. తర్వాత మిషన్తో నార్మల్ తీసేసేయండి, మనం ఇచ్చి దారం పెట్టాం కదా, అది తీసేసి నార్మల్ దారమే పెట్టేసుకొని కుట్టుకొని వచ్చేసేయండి, అంతే. సో ఈ చెమ్కీల మీదనే కుట్టుకుంటూ వచ్చేసినారంటే అవి స్టాండర్డ్గా అలా ఉండిపోతాయి, కుట్టే పని లేకుండా ఈజీగా అయిపోతుంది. సో చెమ్కీలను కుడితే సూది విరిగిపోతుంది అన్న అపోహ అయితే అవసరం లేదు, ఈజీగానే కుట్టేసేయచ్చు. చెమ్కీలని గమ్తో అతికించేసినామంటే ఇలా ఈజీగా కుట్టుకొచ్చేయచ్చు. సో ఎలా ఉంది, మీకు కనుక ఈ శారీ తీసుకోవాలంటే మీషోలో ట్రై చేయండి. కావాలంటే నేను కోడ్ కామెంట్లో ఇస్తాను మీకు కావాలి అంటేనే. ఎందుకంటే ఇది ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నా బ్లౌజ్ని నేను బాగుపరుచుకుంటూ మీతో షేర్ చేస్తున్నాను అంతే. సో ఇది బ్యాక్ పార్ట్ అండి. చూసారా ఎలా ఉంది, అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది నా నార్మల్ మిషన్ మీద చాలా చక్కగా వేసుకున్నాను. కానీ నేనైతే ప్లెయిన్ బ్లౌజ్ మీద ఇలా ఈ 2 లైన్స్ కాదు 3-4 లైన్స్గా వేసుకుందాము అన్న ఆలోచన అయితే ఉంది. దాన్ని కూడా నేను తప్పకుండా ట్రై చేసి మీకు షేర్ చేస్తాను. మరి ఈ ఐడియా ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.